హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ సువర్ణ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం క్యారెట్, బీట్రూట్, యాపిల్ ఈ మూడిటిని కలిపి ఏబీసీ జ్యూస్ అంటున్నారండి. సో ఆ జ్యూస్ని మనం ఈరోజు ఎలా తయారు చేయాలనేది మీకు నేర్పిస్తాను. అందరికీ తెలిసిందే కానీ నేను ఇప్పుడు ఒకసారి మీతో అది షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. బీట్రూట్‌లో మనకి చాలా పోషకాలు ఎక్కువ ఉంటాయండి. బ్లడ్ అనేది తక్కువ ఉండేవాళ్ళు బీట్రూట్‌ని ఎక్కువగా తీసుకుంటే గనక వాళ్ళ బ్లడ్ లెవెల్స్ అనేవి బాగా పెరుగుతాయండి. అలాగే క్యారెట్‌ని మిక్స్ చేస్తున్నాం కదా! అందులో ఏ విటమిన్ బాగా సమృద్ధిగా ఉంటది. అలాగే ఇప్పుడు బ్లడ్ తయారవ్వడానికి ఐరన్ తాలూకా ఇంపార్టెంట్ ఎంతుందో, ఆ ఐరన్ అనేది బాడీలో ఉండడానికి సిట్రస్ విటమిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది ఉండేటప్పుడే ఆ ఐరన్‌ని పట్టి ఉంచుతదనమాట. సో, సి విటమిన్ అనేది యాపిల్‌లో పుష్కలంగా ఉంటదండి. ఈ మూడిటిని కలిపి ఇలాగా ఇచ్చినట్లయితే పిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా ఇంకా బ్లడ్ తాలూకా డెఫిషియన్సీ అనే ప్రాబ్లమ్ అనేది చాలా వరకు మనం కంట్రోల్ చేయొచ్చండి. సో, ఫుల్‌గా ఒక క్యారెట్‌ని అనేది నేను ఇలా పీసెస్ కింద కట్ చేసేసుకుంటున్నాను. క్యారెట్‌లో మనకి ఎక్కువ తీసుకోకూడదు అన్నాను కదా! 2 డేస్ అయింది కదా! క్యారెట్ జ్యూస్ ఇచ్చి. మళ్ళీ ఇప్పుడు 2 డేస్ తర్వాత నేను ఈ ఏబీసీ జ్యూస్ ఇస్తున్నానండి. మీరు కూడా అలా మార్చి మార్చి ఇస్తే పిల్లలు పేచీ పెట్టకుండా తాగుతారు. వాళ్ళకి హెల్త్‌కి బావుంటదనమాట. నెక్స్ట్ బీట్రూట్ చిన్న పీసే వేయాలండి. ఫుల్‌గా ఉండేది బీట్రూట్‌ని అస్సలు వేయకూడదండి. దాని తాలూకా చిక్కదనం అనేది చాలా ఎక్కువగా ఉంటదనమాట. దానివల్ల కిడ్నీస్ మీద చాలా చాలా ప్రభావం అనేది పడుతుందంట. డాక్టర్స్ చెప్పారనమాట. సో, బీట్రూట్‌ని అనే దాన్ని కూడా మనం పగటిపూట 12 బిఫోరే తీసుకోవాలండి. 12 తర్వాత తీసుకోకపోవడమే మంచిదండి. ఈవినింగ్ అయితే అసలు తీసుకోకూడదండి. అరుగుదల శక్తి అనేది తక్కువగా ఉంటది ఆ టైంలో. అప్పుడు బీట్రూట్‌ని అనేది కొంచెం హెవీ కదా! అందువల్ల అప్పుడు తీసుకోకూడదండి. సో, యాపిల్‌ని ఈ విధంగా మధ్యలో ఉన్న గింజలన్నీ తీసేసి ఇలా పీసెస్ కింద కట్ చేసేసుకున్న తర్వాత దాన్ని మిక్సీలో వేసేసి మూడిటిని కలిపి మిక్సీ చేసేయాలండి. వాటర్ కన్సిస్టెన్సీ అనేది ఖచ్చితంగా చక్కగా వేయాలండి. చిక్కటి జ్యూస్ అనేది ఎప్పుడు కూడా మంచిది కాదు. మనం ఎంత చిక్కగా తీసుకున్నామంటే దాని తాలూకా స్ట్రెస్ అనేది అంతా కూడా కిడ్నీస్ మీద చాలా ఎక్కువ పడుతుంది వాటిని ఫిల్టర్ చేయడానికి. సో, నేను ఇప్పుడు 2 గ్లాసులకు సరిపడా వాటర్ అనేది ఇందులో మిక్స్ చేసిన తర్వాత అప్పుడు మిక్సీ చేస్తానండి. చేసేసిన తర్వాత అంతన్నిటిని కూడా ఫిల్టర్ చేసేస్తే వచ్చి పల్ప్‌ని మనం మొక్కలకి వాటికి వేసుకోవచ్చు. అంతా బావుంటుందండి. హెల్త్‌కి చాలా మంచిది. మీరు కూడా చేయండి. ఇందులో జింజరు, లెమను, హనీ ఏమైనా వేసుకుంటే అది మీ ఇష్టానికి వేసుకోవచ్చండి. ఎవరికి ఇష్టాన్ని బట్టి అలా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే అవేమి వేయలేదండి. ఇలాగే సర్వ్ చేసేస్తాననమాట. నెక్స్ట్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటేనండి, కొంతమంది లేడీస్ ఈ మధ్య కాలంలో నేను కలిసిన లేడీస్‌లో ఒక చిన్న అసంతృప్తి అనేది నేను చూశానండి. అదేంటంటే మాకు ఉద్యోగాలు లేవు. మేము భర్త అనేవాళ్ళు మాకేమీ ఇవ్వరు. ఏంటంటే బయట నుంచే అన్నీ కావాల్సినవన్నీ తెచ్చి ఇచ్చేస్తారు. నెక్స్ట్ పాకెట్ మనీ అంటే ఎంతో కొంత ఇస్తారు కానీ బల్క్‌గా బంగారాలు అవి కొనుక్కునేంత బల్క్‌గా అయితే అమౌంట్ ఇవ్వరు అని కొంతమంది బాధపడ్డారనమాట అండి. అందుకోసం వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నాను. మీరు అనుకుంటున్నట్టుగా ప్రతి ఇంట్లో కూడా ప్రతి భర్త కూడా లేడీస్‌కి డబ్బులు ఇచ్చేస్తారు అనేసి వాళ్ళు ఇచ్చిన దాంతో అన్నీ కొనేసుకుంటారు అనేసి ఎప్పుడూ అనుకోకండి. ఒక భర్తకి అత్యంత ఇష్టం లేని పని ఏంటంటే భార్యకి డబ్బులు ఇవ్వడమేనండి. అస్సలు ఇవ్వడానికి నచ్చరండి. సో, మీరు అస్సలు అటువంటి ఆలోచనలే పెట్టుకోకండి. మీ ఇంట్లోనే ఇలా జరుగుతుంది అందరి ఇళ్ళలో అంటే కాదు. ఫైనాన్షియల్‌గా ఆ ఇళ్లల్లో లేడీస్‌కి ఫైనాన్షియల్ సపోర్ట్ పుట్టింటి నుంచి గానీ, లేదంటే వాళ్ళు చేసే ఉద్యోగం నుంచి గానీ, లేదా వాళ్ళకున్న టాలెంట్ వల్ల వాళ్ళు సొంతంగా సంపాదించుకునేది బేసిస్ మీద ఉంటదండి. సో, ఒకవేళ మీకు కూడా అలాంటి టాలెంట్లు ఏమైనా ఉంటే గనక వాటిని వెలికి తీయండి. మీకు ఇండివిడ్యువల్‌గా ఆలోచించుకొని ఏది నేను చక్కగా చేయగలను అనేది మీకంతట మీరే చేసుకోవాలండి. దానికి వాళ్ళని వీళ్ళని నిందించడం అంటే కాదు. ఇంకా మనమే ఇంకా భర్తకి సహాయం చేసినట్లయితే అది ఇంకా బెస్టే కదా! ఇప్పుడు నిజంగా మీ కాళ్ళ మీద మీరు నిలబడుతూ కుటుంబానికి కూడా మనం కొంచెం సహాయం చేసినట్లయితే అది ఇంకా మనకి హ్యాపీగా ఉంటది. మనం ఇవ్వడంలో ఉండే ఆనందం చాలా ఎక్కువండి. తీసుకోవడంలో ఉండే ఇది
ఇబ్బంది ఉంటది. ఇవ్వడంలో ఆనందం ఉంటదనమాట. తీసుకునేటప్పుడు మనం చేయి చాచి అడిగేటప్పుడు వాళ్ళు ఇవ్వకపోతే మనం బాధపడాలి. అదే మనకు అడిగారనుకోండి, మనం ఇవ్వగలిగే స్థితిలో ఉండేటప్పుడు మనం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. సో, మీలో ఉన్న టాలెంట్స్ అన్నిటిని కూడా మీరు చూడండి. ఏంటి చేయగలము, లేదు మీ హస్బెండ్‌లతోనే మీరు డైరెక్ట్‌గా మాట్లాడండి. నేను ఇలాగే ఉంటే అలాగా నేను కూడా చక్కగా సంపాదించే కెపాసిటీ ఉండేటట్టయితే నేను చేస్తాను కదా అని. అంతేగాని ఎవరు డిస్కరేజ్ చేస్తారని అయితే నేను అననండి. ఎంకరేజ్ అయితే ఖచ్చితంగా చేస్తారు. ఇప్పుడు మొత్తం హస్బెండ్స్ తాలూకా మెంటాలిటీ మెంటల్ ఎబిలిటీ అంతా కూడా మారిందండి. ఎంకరేజ్ చేస్తే వాళ్ళ వైఫ్స్ కూడా బావుంటారనే ఉద్దేశంతో కూడా చాలామంది ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళల్లో మీరు కూడా ఒకళ్ళు అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మై ఛానల్.